అల్లు అర్జున్ గారు తీసుకున్న స్టెప్ గూస్ బంప్స్ వచ్చే స్టెప్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. చాలా తెలివిగా ఆయన అడుగు వేస్తున్నారు. అట్లీ గారితో ఫిలిం కన్ఫర్మ్ చేసుకున్నారంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ లో అట్లీ గారు ఏంటో ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ 2 సినిమాలతోని. జవాన్ పేరు వచ్చిందంటే షారుఖ్ ఖాన్ గారి పేరు రాదు అక్కడ, అట్లీ గారి పేరు వినబడుతుంది. ఏ క్రిటిక్స్ అయినా మీరు ఓపెన్ చేయండి, ఏ రివ్యూ అయినా చూడండి, అట్లీనా మాట వినబడుతుంది తప్పితే జవాన్ షారుఖ్ ఖాన్ గారి మాట వినబడదు. తర్వాత బేబీ జాన్ తో వచ్చారు. బేబీ జాన్ కూడా ప్రూవ్ చేసుకున్నారు కానీ పుష్పరాజు ముందు నిలబడలేకపోయింది. అందులోకి రీమేక్ వర్షన్ అవడం వల్ల కొంచెం డల్ అయింది తప్పితే అట్లీ గారి డైరెక్షన్ కి ఏ మాత్రం తీసుకోలేదు. సో అట్లీ గారి డైరెక్షన్ ఎలాగుంటుందో బాలీవుడ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, పరిచయితుడు. సో అల్లు అర్జున్ గారు వేసిన స్టెప్ బాలీవుడ్ కోసం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటది. ఎందుకంటే బాలీవుడ్ టార్గెట్ చేసి బాలీవుడ్ సింహాసనం మీద కూర్చోబోతున్నారని తెలిసిపోతుంది అల్లు అర్జున్ గారు. మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్ వేశారు. అట్లీ గారి టాలెంట్ ఏంటంటే ఆయన వేరే స్టోరీలు కదా వెళ్ళవలసిన పని లేదు. ఆయన సినిమాలోనే కొన్ని పాయింట్లు తీసుకుని దాన్ని ఒక స్టోరీ కింద తయారు చేసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారితో జవాన్ అనే సినిమాని తెరకెక్కించారు. గూస్ బంప్స్ వచ్చాయి. 1150 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయింది ఆ సినిమా. అలా ఉంటది అట్లీ గారి ప్రజెంటేషన్. ఆయనకి మాస్ మసాలా ఎలా తీయాలో తెలుసు. ఆయన అడ్వెంచర్స్ చేయరు. ఆయన అవసరం కూడా లేదు అడ్వెంచర్స్. అడ్వెంచర్స్ అంటే 2 రకాలుగా వర్కౌట్ అవుతుంది. ఒకటి దేవుని మీద సబ్జెక్టు టర్నింగ్ లోకి వెళ్తుంది, వచ్చి పడిపోతారు తండాలుగా. లేదంటే మాస్ మసాలా సినిమా దానికి వచ్చి పడిపోతారు. అందుకని అట్లీ గారు అంటేనే ఒక మాస్. ఆ మాస్ కి మాస్ యాక్టర్ దొరికారనుకో చుక్కేగానే చాలని చెప్పేసి ఇంకా మోతెక్కిపోతుంది సినిమా. అందులోకి ఆయనకి బాలీవుడ్ లో మంచి టచ్ ఉంది. అసలు బాలీవుడ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారో, వాళ్ళకి ఎలా టెలివిజన్స్ ఇవ్వాలని చెప్పేసి షారుఖ్ ఖాన్ తోనే ట్రైల్ వేశారు. అది వండర్ఫుల్ గా సక్సెస్ అయింది. మరి అల్లు అర్జున్ గారు ఒక డాన్సర్, డాన్స్ కింగ్, అయిన ఒక మాస్ మసాలా యాక్టర్. ఒక స్టెప్ వేసారంటే ఒక చిరంజీవి గారు వేసేవారు అలాగా. ఏదన్నా స్టెప్ వేసారంటే అందంగా చక్కగా కనపడేది, అంత నీట్ గా ఉండేది. అలాంటి అల్లు అర్జున్ గారు వేస్తున్నారు, చక్కగా నీట్ గా కనపడుతుంది స్టెప్. జనాల్లోకి దూరిపోతుంది ఆ స్టెప్. ఆ స్టెప్ నే వేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలు. అలాంటి ఒక డాన్సర్ ని పెట్టుకుని మాస్ మసాలా సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. దుమ్ము దులిపేదు. త్రివిక్రమ్ గారు సినిమా తీశారంటే 100% సక్సెస్ ఫార్ములాని ఆయన వాడతారు. అలా వైకుంఠపురం తీశారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఊపేసింది. అంటే సినిమా రిలీజ్ అవ్వలేదు, ట్రెండింగ్ లోకి వెళ్ళింది యూట్యూబ్ లోనే. అలా వైకుంఠపురం బాగా సక్సెస్ అయ్యింది కదా, దాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ పీపుల్స్ అందరూ క్రిటిక్స్ వాళ్ళు వీళ్ళు రీమేక్ ఎందుకంటే దాన్ని డబ్బింగ్ చేసి వదిలేయండి, తండగా వచ్చి పడిపోతారంటే వాళ్ళు వినలేదు. అలా వైకుంఠపురం రీమేక్ చేసి వదిలేరు. కానీ అల్లు అర్జున్ ప్లేస్ లో వేరే హీరోని ఊహించుకోలేకపోయారు. అందుకని అది యావరేజ్ అయిపోయింది. అలా ఉంటది అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్. అలాంటి త్రివిక్రమ గారు దేవుడి పాత్ర చేయించున్నారా అల్లు అర్జున్ గారి చేత, లేదంటే భక్తుడి పాత్ర చేయించున్నాడా తెలియదు కానీ మోత మోగిపోవలసిందే. మీకు గుర్తుందా కలేజాలోని మహేష్ బాబు గారిని దేవుడి కింద జీవించారు, కానీ ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఈయనేంటి దేవుడు ఏంటి అని ఒక సబ్జెక్ట్ ని తీసుకోలేకపోయారు ఆ టైంలో. కానీ అది బెస్ట్ అండర్ రేటెడ్ మూవీగా నిలిచిపోయింది. అది ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటది, ఇప్పుడు చూస్తూనే ఉంటారు. అలా ఉంటది త్రివిక్రమ్ గారి సబ్జెక్ట్ అయినా, టచింగ్ ఫినిషింగ్ అయినా సరే. అలాంటిది అల్లు అర్జున్ గారు ఒక డాన్సర్ తోని ఒక గాడ్జిల్లతో ప్రయత్నం చేస్తున్నారంటే ఈసారి మామూలుగా ఉండదు. 2000 కోట్లు పక్కగా రాసుకోవాల్సిందే. మరి ఎక్కడికి నా రివ్యూ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ మట్టుకు చేయండి.